హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్స్ లెర్నింగ్ అకాడమీ. సో, రేపు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ 16థ్ జులై. మార్కెట్ కొద్దిగా వాలటైల్ ఉండే అవకాశం అయితే ఉంది. మార్కెట్ మీరు నిఫ్టీలో సెన్సెక్స్‌లో గనక చూసుకుంటే ఇంపార్టెంట్ లెవెల్స్ హోల్డ్ చేయడానికి మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసింది. 24,000 లెవెల్స్ ఇంకా ఇంటాక్ట్‌గానే ఉన్నాయి. సో, ఈ ఎక్స్‌పైరీని బేస్ చేసుకుంటే మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే గనక మార్కెట్‌లో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. రేంజ్ అనేది మార్కెట్‌లో ప్రీ డిఫైన్డ్‌గా ఉంది. 24,200 అప్పర్ లెవెల్‌లో, 24,000 డౌన్ సైడ్‌లో. ఒకవేళ 24,200 లెవెల్ గనక బ్రేకౌట్ అవుతుంది అని అనిపిస్తే స్టిల్ బయింగ్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. ఫ్లాట్ ఆర్ స్లైట్‌గా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతున్నా కూడా 24,000 లెవెల్స్ ఇంటాక్ట్‌గానే ఉన్నాయి. స్టిల్ బయింగ్ సైడ్ ఆపర్చునిటీస్ వెతకడానికి ట్రై చేయండి మార్నింగ్ సెషన్‌లో. సో, అప్పర్ లెవెల్‌లో 24,200 గనక బ్రేక్ అయింది అని అనుకుంటే మార్కెట్ ట్రెండింగ్‌గా ఉండే అవకాశం ఉంది. సో, ఇదంతా గూడా ఈ లెవెల్స్ ఏదైతే జూస్తున్నారో, సో, దీన్ని గనక వైప్ ఔట్ చేయాలి అని అనుకుంటే, మార్కెట్‌లో ఒక మానిప్యులేషన్ అనేది క్రియేట్ అవ్వాలి అని అనుకుంటే, మార్కెట్ మీకు డైరెక్ట్‌గా 24,200 లెవెల్ అప్పర్ లెవెల్‌లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. హ్యూజ్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సో, హ్యూజ్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అయినా, లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మీరు మార్కెట్‌లో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఓకే. సో, అనాలిసిస్ అనేది మార్నింగ్ సెషన్‌కి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లైవ్ సెషన్‌లో మనం ఇదంతా డిస్కషన్ ఏదైతే చేస్తూ ఉన్నామో, ఇక్కడంతా కూడా కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్ ఏదో ఒక రేంజ్‌లో బ్రేక్‌ఔట్ ఇస్తే గనక, బ్రేక్ డౌన్ ఇస్తే గనక మార్కెట్ అటువైపు వెళ్ళే అవకాశం ఉంది అని అనుకుంటూ ఉన్నాము. బ్రేక్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ ఫాలో అవ్వడానికి ట్రై చేసింది. సో, బయింగ్ ఏదైతే మార్నింగ్ సెషన్‌లో జరిగిందో అదంతా కంప్లీట్‌గా వైప్ ఔట్ అవ్వడం జరిగింది. స్టిల్ మార్కెట్‌లో 24,000 లెవెల్స్ హోల్డ్ చేసింది కాబట్టి బులిష్‌గానే ఉన్నాము. మోస్ట్‌లీ ఎక్స్‌పెక్టేషన్ సైడ్ వేస్ టు అప్ సైడ్. అప్పర్ సైడ్ 24,140 లెవెల్స్, 24,210, 24,300. డౌన్ సైడ్ లెవెల్స్ గనుక చూసుకుంటే 23,980, 900 అండ్ 800 లెవెల్స్ డౌన్ సైడ్ చూస్తున్నాం నిఫ్టీలో. సో, రేపు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ కాబట్టి సెన్సెక్స్ ఎక్స్‌పైరీలో కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. బాటమ్ సైడ్ 77,000 లెవెల్స్ హోల్డ్ చేస్తున్నప్పటికీ మార్కెట్ ఈ లెవెల్స్ అంతా కూడా వైప్ ఔట్ చేయడానికి ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనంటే ఈ లెవెల్‌లో మీరు కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. లేదు మార్కెట్ కొద్దిగా స్లైడ్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్‌లోనే ఓపెన్ అయింది అని అనుకుంటే స్టిల్ ఈ లెవెల్స్ అనేది ఇంటాక్ట్‌గానే ఉన్నాయి. 77,700 అప్పర్ లెవెల్‌లో, 76,900 డౌన్ సైడ్. ఓకే. ఈ రేంజ్ ఏదైతే చూస్తున్నారో 3-4 డేస్ నుంచి కంటిన్యూగా హోల్డ్ చేయడానికైతే ట్రై చేస్తుంది. సో, ఈ లెవెల్స్‌ని బేస్ చేసుకొని ఫ్లాట్ గనుక ఓపెన్ అయితే స్టిల్ ఆపర్చునిటీస్ అనేది బయింగ్ సైడ్ వెతికే ఛాన్సెస్ ఉన్నాయి మార్నింగ్ సెషన్‌లో. ఓకే. సో, ఈరోజు కూడా మార్కెట్ ఈ లెవెల్స్ హోల్డ్ చేయడానికైతే ట్రై చేసింది. ఒకవేళ మార్కెట్ ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ మధ్యలో 2½ అవర్స్ కన్సాలిడేషన్ తర్వాత ఒకవేళ మార్కెట్ అప్పర్ సైడ్ బ్రేక్ అయ్యుంటే మార్కెట్ అప్ ట్రెండ్‌లో వెళ్ళిపోయేది. సో, ఈ మూమెంట్ ఏదైతే చూస్తున్నారో కంప్లీట్ బయింగ్ సెషన్‌ని వైప్ ఔట్ చేయడానికి వాంటెడ్‌గా వచ్చి ఉండే అవకాశం ఉంది అని అనుకుంటున్నాము. ఒకవేళ అగైన్ మార్కెట్ ఫ్లాట్ టు లిటిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే బయింగ్ సైడ్ ఆపర్చునిటీస్ కోసమే ట్రై చేద్దాము. అప్పర్ సైడ్ లెవెల్ 77,700, 880 అండ్ 190 లెవెల్, 78,190 లెవెల్స్ చూస్తున్నాము. డౌన్ సైడ్ 76,880 లెవెల్స్ ఇంటాక్ట్‌గానే ఉన్నాయి. ఒకవేళ అది బ్రేక్ డౌన్ అయింది అని అనిపిస్తే 76,600, 76,200 లెవెల్స్ ఇంపార్టెంట్ జోన్స్‌గా సెన్సెక్స్‌లో అయితే చూస్తున్నాం. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చెక్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ స్లైట్ గ్యాప్ అప్, ఫ్లాట్ గనుక ఓపెన్ అయింది అని అంటే బయింగ్ ఆపర్చునిటీస్ వెతికే అవకాశం అయితే ఉంది. అప్పర్ లెవెల్స్‌లో 58,200 లెవెల్స్ ఇంకా ఇంటాక్ట్‌గానే ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ సస్టైన్ అవుతుంది అని అనిపిస్తే ఈ లెవెల్స్ గనుక బ్రేక్‌ఔట్ అయింది డ్యూ టు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ అని అనుకుంటే మార్కెట్ కొద్దిగా బులిష్ సెంటిమెంట్ వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో, మన ఎక్స్‌పెక్టేషన్ ఇదంతా వైప్ ఔట్ చేయడానికి మార్కెట్ డైరెక్ట్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ గ్యాప్ అప్ అయ్యింది అని అనుకోండి, మార్కెట్‌లో హోల్డ్ చేయండి. ఏదైనా ఒక రైట్ ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేంత వరకు హోల్డ్ చేసి రైట్ ఆపర్చునిటీ ఉన్నాకే ట్రేడ్ చేయడానికైతే ట్రై చేయండి. ఇంపార్టెంట్ లెవెల్స్ 57,800, 58,200, 58,500 లాగా అప్పర్ సైడ్ చూస్తున్నాము. డౌన్ సైడ్ 57,500, 57,300 అండ్ 57,000. ఈ లెవెల్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ జోన్స్‌గా చూస్తున్నాము. సో, సెన్సెక్స్ ఎక్స్‌పైరీ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. వాలటైల్ ఉండే అవకాశం అయితే ఉంది మార్కెట్. సో, ఈ అనాలిసిస్ అనేది మీకు మార్నింగ్ సెషన్‌లో హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. నా ట్రేడింగ్ అయిపోయాక మళ్ళీ లైవ్ సెషన్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్ యూ.